రాజన్న సిరిసిల్ల జిల్లా మేవునవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని దేవాలయాలు స్టోన్తో నిర్మాణాలు చేపడితే ఇక్కడ మాత్రం సిమెంట్ నిర్మాణాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట వేములవాడ చరిత్రను రూపుమాపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో ఆదిశంకరాచార్య విగ్రహం, ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ నరేంద్రుని విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోతే వచ్చే శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున తమ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ గారు ఇప్పుడు మనతో ఆ రోజు మనందరికీ మీ అందరు కూడా ఉన్నారు. పవర్ ప్రజెంటేషన్ చెప్పింది వేరు, జరిగే లోపల జరిగే అంతంత వేరే అవుతా ఉన్నారు. అంటే ఒక రకంగా పవర్ మాకు చేతులు ఉంది, అసలు ఎవరు జిమ్మేదారు అంటే ఆ వీటీడే ఇన్ఛార్జ్గా కలెక్టర్ని అడిగితే కలెక్టర్కి తెలియదు అంటారు. ఈవో గారిని అడిగినాం అనుకో, ఇప్పుడు మీరు అడగండి, డెవలప్మెంట్తో మాకేం సంబంధం లేదండి అని చెప్తారు. అసలు మరి బాధ్యులు ఇలా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన లోక్సభ సంవిధానం దాన్ని ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తీసుకుంటూ తిరుగుతాడు. రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి. అసలు నేను అడుగుతున్నా, ఒక రిలీజియస్ సెక్టర్లా మేము హిందూ ధర్మానికి మద్దతు చేస్తాం కావచ్చు, అవుట్రైడ్ చేస్తాం కావచ్చు. ఎక్స్టెన్షన్ రోడ్డు మీదకి 25 ఫీట్ల ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ప్యారలర్ రోడ్, ఆల్టర్నేట్ రోడ్ లేనిది అసలు ఒక రోడ్ క్లోజ్ చేస్తున్నాయి వీళ్ళు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఓ బ్రిడ్జ్లు కట్టినా ఏది కట్టినా దాదాపు ఒక 7 to 8 months ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే ఓల్డ్ టౌన్ ఏదైతే ఉన్నదో టోటల్ బ్లాక్, మనిషి పోరాదు, వెహికల్ పోరాదు, వెహికల్ రారాదు. మరి ఆ రోజు వారు మన కమిట్ అయింది ఇంకొక 35 feet ఎక్స్టెన్షన్ రోడ్ చేస్తామని. మరి మీరందరూ కూడా లోకల్నే పనిచేస్తూ ఉన్నారు, లోకల్నే చూస్తూ ఉన్నారు. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఆ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇవ్వలేదు, ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ లేదు. నువ్వు ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ అంటే దాన్ని ఎక్కువ రోడ్ అంటే బాధ్యులు. మరి ఇదేం రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ఉన్నది? అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? అసలు రోడ్ల మీద ఉన్న దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ తీసేయమని చెప్తా ఉన్నాయి. అరే వీళ్ళు కొత్త తరంగా పట్టుకొచ్చేయాలి దేశంలో. రోడ్డు మీదకి దేవాలయం ఎక్స్టెన్షన్ చేసి అక్కడ ఉన్న విలేజర్స్ను సఫర్ చేసుకుంటూ టోటల్ జాతర గ్రౌండ్తో సహా ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. యాత్రికులు ఎవరు కనీసంగా వచ్చే రద్దీ లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తే పార్కింగ్కి వెళ్ళి వచ్చినట్టయితే ఇటు రారాదు, మళ్ళీ తిరిగి రావాలి. తొవ్వదలో ఒక తిక్కం అవుతా ఉన్నారు. వాళ్ళ ధైర్యం